back to my channel Genuine Heart. Friends, welcome to part 1 of rotational mechanics, friends. So in last video we discussed about the common velocity of the pure rolling motion, and we discussed the pure rolling motion. So we have gone to depth through that. So we have discussed about some conditions for pure rolling motion and everything, and also we found the common velocity at some particular points and acceleration and everything. So ఇప్పుడు దాని బేస్డ్గా మనం కాన్సెప్ట్ అప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వీడియో అంతా ఏముంటుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటివి ఒక 3 ప్రాబ్లమ్స్ చేసేస్తా. ఇదేదో ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో నథింగ్ బట్ ప్యూర్ రోలింగ్ మోషన్ కాన్సెప్ట్ అప్లికేషన్స్. సో ఫర్ టైమ్ ఫైండింగ్, వాట్ ఈస్ ద ఒమేగా ఫైండ్, హౌ టు ఫైండ్ ఎవ్రీథింగ్. సో అలా జస్ట్ కాన్సెప్ట్ అప్లికేషన్ ఫర్ ప్యూర్ రోలింగ్ మోషన్ ఇస్ టుడేస్ వీడియో. ఓకే, సో నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. So now let's read the question, friends. Okay, so now there is a body of this is sphere. Okay, take this as solid sphere. Okay. So if you take solid sphere, so now this is rotating with omega naught, okay, which is v by 2r given in question. So ila conditions istar, friends. Okay, don't worry, మీరు భయపడమాకండి. ఇలా కండిషన్స్ ఇవ్వకపోతే క్వశ్చన్ డిలీట్ అయిపోతుంది. ఇది అసలు క్వశ్చన్ కాదు. ఓకేనా, ఒకవేళ వాడు ఇవ్వకపోయినా ఏమొస్తుంది, v బై ఆర్ ఇస్తాడు అంతే. సో అలా ఇచ్చిన మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ చేయొచ్చు. కానీ ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఇలా కనపడతాయి, v బై 2r అని. దాని తర్వాత ఒకవేళ 3 బై ఆర్ ఇవ్వచ్చు. ఇలా క్వశ్చన్కి కొంచెం ఈజీగా రప్పడానికి ట్విస్ట్ చేసి మరి ఇస్తారు క్వశ్చన్స్. సో అలా కనుక్కోవడానికి వాట్ వి షుడ్ డూ, దీనికి నార్మల్గా అప్లై చేస్తే టైం v ఈక్వల్స్ టు అలా అప్లై చేస్తారు ఆ ఫ్రెండ్స్. దీనికి కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంది. సో మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇలాంటి అప్లికేషన్స్ అలవాటు అయినారనుకో రొటేషనల్ మెకానిక్స్ ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, అంతే. ఓకే, అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ రొటేషనల్ మెకానిక్స్లో. సో నౌ ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ బాడీ స్టార్టెడ్ ప్యూర్ రోలింగ్ మోషన్. సో ఈజ్ ఇట్ ప్యూర్ రోలింగ్ మోషన్ ఆర్ నాట్? సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్ మోషన్, ఫ్రెండ్స్? ఐ సెడ్ v ఈజ్ r omega కదా, దిస్ ఈజ్ ద కండిషన్. కానీ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్కి అర్థమైపోతుంది. ఎందుకంటే ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ బాడీ స్టార్టెడ్ ప్యూర్ రోలింగ్ మోషన్ అంటే ఫస్ట్ ప్యూర్ రోలింగ్ మోషన్లో లేదు, అది స్టార్ట్ అవ్వకముందు. సో కొంచెం ప్యూర్ రోలింగ్ మోషన్ తర్వాత అప్పుడు వాడు టైం అడుగుతున్నాడు. ఓకేనా, దట్ ఈస్ ద వాట్. సో దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ ఇస్ సేయింగ్. ఓకే, సో నౌ లెట్స్ చెక్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కామెంట్స్లో టైప్ చేసేసారు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు మీకు మాక్సిమం, సెకండ్ క్వశ్చన్ చేయండి. ఓకేనా, ఇది ఈజీ అయిపోయింది ఎందుకంటే మీకు కండిషన్ చెప్పాను లాస్ట్ వీడియోలో. సో v is r omega, which nothing but r omega naught, which is given in question. So now v is equals to r omega naught v by 2r. Okay, r cancel, which is v is not equal to v by 2. We should get v is equals to v, but here it's not, v is not equal to v. So that's why this is not pure rolling. Okay, so no is the answer. This is not pure rolling motion. Okay, so now after starting the pure rolling motion, what is the time that we find? Okay, so ఈ క్వశ్చన్స్ అప్ చేసేస్తా ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ దీన్ని నోట్ డౌన్ చేసేసుకోండి. మీరు ఇక ఈ క్వశ్చన్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో ఎంత పవర్ఫుల్ క్వశ్చన్ అంటే నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని యాక్చువల్లీ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే 10 సార్లు అంటేనే ఉన్న పవర్ఫుల్ అనేది. నేను యాక్చువల్లీ ఇవన్నీ చెప్పేది అడ్వాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, మెయిన్స్కి అడ్వాన్స్కి రెండింటికి ఉపయోగపడుతుంది. సో మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకే మంచిది ఫ్రెండ్స్. ఓకే, లేకపోతే మీరు ఇవ్వకపోయినా క్లారిటీగా అంటే నేను ఏం అప్లికేషన్స్ చేస్తున్నాను, ఏ ఫార్ములాస్ వాడుతున్నాను అది మీరు ఒకసారి రిమెంబర్ సో షుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఓకే, రైట్, నౌ లెట్స్ స్టార్ట్. సో కొంచెం మాకు పెద్ద ఉంటుంది కాబట్టి ఇది సో ఇవి రైట్. సో ఐమ్ సాల్వింగ్ విత్ రెడ్ వన్. ఓకే, వద్దులే బ్లాక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో నౌ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ గీసినట్లయితే సో దీనికి నార్మల్ ఫోర్స్ ఎన్. ఓకేనా, సో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి కిందికి ఎంజీ. సో విచ్ ఈస్ రొటేటింగ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ విత్ వెలాసిటీ వి నాట్. సో విచ్ ఈస్ గివెన్ రేడియస్ ఆర్. ఓకేనా, ఆర్ అని తీసుకుందాం మనం. అండ్ వి నాట్ బై 2r తో రొటేట్ అవుతుంది, విచ్ ఈస్ ఒమేగా నాట్. దిస్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఎప్పుడైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకోవాలి, మనకి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్లో వస్తుంది కాబట్టి మనం దానికి కూడా టైం ఉంది ఫ్రెండ్స్. సో ఐ టెల్ ఆఫ్టర్ వర్డ్స్. నో దట్స్ వై స్టార్టెడ్ రొటేషనల్ మెకానిక్స్. సో బిఫోర్ ఆ చాప్టర్స్లో గ్రిప్ ఉండాలి. ఒకవేళ గ్రిప్ లేకపోతే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏం లేదు, నార్మల్గా ఇచ్చిన బాడీకి కిందికి వెయిట్ ఇలా కిందికి ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ ఫోర్స్
పైకి ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చిన ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా ఉంటుంది బికాస్ దిస్ ఇస్ రఫ్ వన్. ఓకే, దిస్ ఇస్ రఫ్ సర్ఫేస్. రిమెంబర్ ఫ్రెండ్స్, స్మూత్ సర్ఫేస్కి అయితే నో, దేర్ ఇస్ నో ఛాన్స్. ఓకే, సో ఇఫ్ ఇట్స్ ద రఫ్ సర్ఫేస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద మినిమం టైం. సో నా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. అలా మనం కాంపోనెంట్స్ ఫోర్స్ యాక్ట్ చేసి అలా మనం సో నార్మల్ ఫోర్స్, ఆల్ ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్, సో అలా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో డినోట్ చేసుకోవచ్చు. ఇలా గీసుకుంటే మనం ఈక్వేషన్స్ ఈజీగా రాయొచ్చు. ఓకే, సో నౌ అలా చేస్తాం. సో నౌ ఫ్రమ్ దట్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంటూ ఎన్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఫార్ములా ఫ్రిక్షనల్ ఫోర్స్కి. సో న్యూ ఇంటూ ఎన్. సో ఇప్పుడు ఎన్ అప్వర్డ్స్, ఎంజీ డౌన్వర్డ్స్. సో నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. So put this equation in this one. So now if you substitute here, we'll get mu mg. So let's take frictional force as net force, okay, which is ma. M cancel. Acceleration is equals to mu mg. So we got one. Now let's take this as equation number 1. Okay. So ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే we can write one more equation which is v is equals to v0 plus at. ఓకే, v is equals to u plus at లాగా నేను ఇనిషియల్ వెలాసిటీ v0 ఇండికేట్ చేసా. ఓకేనా, నౌ ఫ్రమ్ హియర్ వాట్ వీ కెన్ డూ ఫ్రెండ్స్. సో v is equals to ఓకే, v is equals to v0 plus at కదా. సో v0 మైనస్ యాక్సిలరేషన్ ఇస్ న్యూ gt. సో ఇక్కడ ఎందుకు మైనస్ అంటే సో బాడీ ఇస్ స్లిప్పింగ్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ టేకింగ్ మైనస్. ఓకే, so now let's take this as equation number 2. so another formula friends, omega. ఇప్పుడు మనం rotational mechanics లో రాయాలి ఫార్ములా. అంటే లైక్ rotational motion లో what is the equation of motion తెలుసు మీకు, omega is equals to omega naught plus alpha t, right? సో ఇక్కడ మనం ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఆల్ఫాని రప్పించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలా రప్పించుకోవాలి? we know that torque is equals to I alpha and radius into frictional force is mu mg is equals to 2/5 mr square into alpha. Why I is 2/5 mr square? Because solid sphere, the moment of inertia of solid sphere is 2/5 mr square. Okay, so ఇది మొత్తం మీరు చేస్తే లాస్ట్ కి alpha is equals to 5 nu g by 2r వస్తుంది. ఓకేనా, సో టేక్ దిస్ as equation. In equations అయిపోయినా, let's take equation number 3. Take this equation and put in this. Okay, so if you do like that, omega is equals to omega naught plus alpha. Alpha constant ఉంటుంది, it's rotating, that's why you should take positive. So velocity అనేది కొంచెం frictional force తో యాక్ట్ అవుతుంది కాబట్టి so we are taking negative friends. Okay, it's slipping, but omega naught is positive, but some situations it's negative. I'll tell what is the situation. Problem చేసినప్పుడు నేను మీకు చెప్తాను. So alpha substitute చేయండి friends, 5 nu g by 2r into t. Okay, so now let's take this as equation number 4. సో ఇంతవరకు మీరు నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను డ్రాప్ చేస్తాను, ప్లేస్ లేదు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం తెలుసు ఫ్రెండ్స్, v is equals to r omega అని తెలుసు, రైట్? సో నౌ ఆఫ్టర్ ప్యూర్ రోలింగ్ మోషన్, క్వశ్చన్లోనే చెప్పేశాడు వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్టర్ ప్యూర్ రోలింగ్ మోషన్. అంటే వీ కెన్ so by concluding the solution we can start with v is equals to r omega. So this is the final step. Okay, so we got v is equals to r omega అంటే v0 minus nu gt కదా. మనకి ఈక్వేషన్ నెంబర్ 1 లో వస్తుంది, ఇందాక రబ్ చేసాను ఫ్రెండ్స్, నాకు గుర్తులేదు. v0 minus nu gt is equals to r into omega is omega naught plus alpha is 5 nu g by 2r. కరెక్టా? కరెక్ట్, 2r into t. సో ఇప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో అంటే v0 minus nu gt is equals to r into omega naught. What is omega naught? v by 2r plus 5 nu g t by 2r. So now taking denominator common, అంటే పైన v plus 5 nu gt యాడ్ అయింది. సో ఇక్కడ r క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ విల్ గెట్ v0 minus nu gt is equals to v plus 5 nu gt by 2, right? So now send this 2 towards left hand side. So further we'll get 2v0 minus 2 nu gt is equals to v0 plus 5 nu gt. So now ఈ v0 ఇలా పంపించేసి మనం ఈ టైం పక్క పంపించుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, v0 is equals to 7 nu gt.
సో ఫైనల్గా ఇక్కడ రాసిస్తాను ఫ్రెండ్స్, దట్ ఈస్ ద వన్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు V0 by 7 ug. Okay, V0 by 7 ug, and this is the our answer of the pure rolling motion, that is the time. Okay, very very important that one. Okay friends, so please note down that one. మీరు ఇంత డెరివేషన్ గుర్తుపెట్టుకోకపోయినా మంచిదే, ఎందుకంటే ఎగ్జామ్లో మనకి టైం లేదు ఫ్రెండ్స్. సో క్వశ్చన్ అనేది 2 minutesలో సాల్వ్ అయిపోవాలి, లేకపోతే దానికన్నా తక్కువ అయిపోతుంది ఇంకా మంచిది. వేరే క్వశ్చన్స్కి టైం అయిపోయింది. సో t is equals to V0 by 7 ug, then V0 by 12. మీరు ఒక టేబుల్ గీసుకోండి ఫ్రెండ్స్, దాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జామ్ రాసినప్పుడు తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం జేఈ ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్నో చాప్టర్స్ ఉంటాయి, ఒక 20-30 ఒక 22 చాప్టర్స్ ఉంటాయి. అన్ని చాప్టర్స్ నుంచి గుర్తుపెట్టుకోవడానికి కష్టం, మెయిన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం మంచిది. కానీ మీరు డెరివేషన్లో చాలా ఫాస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్, ఓకేనా? ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి సైన్ కన్వెన్షన్స్లో కానీ అలా జాగ్రత్త ఉండి మీరు డెరివేషన్ ఫాస్ట్గా అయిపోతే మీకు మంచిది. మీకు డెరివేషన్ కానీ ఫాస్ట్గా వస్తే మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే డెరివేషన్ కష్టంగా ఉన్నప్పుడు. కొన్ని కేసెస్లో ఇప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు MA ఉంది, అది మనం డెరైవ్ చేస్తామా? డెరైవ్ చేయము. అది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. దాంతోపాటు ఫిజిక్స్లో పెద్ద ఫార్ములా అది. ఆ ఫార్ములా నుంచి మనం ఎన్నో మన న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ నడిపిస్తుంది ఇప్పుడు ఆ ఫోర్స్ ఈక్వల్స్ టు MAతో. సో అలా మనకి అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ అండ్ లెట్స్ డిస్కస్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. రైట్, సో ఓకే గైస్, ఇప్పుడు ఇందాక మనం ఒక టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసినామంటే హౌ టు ఫైండ్ టైం డిస్కస్ చేసినాం. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసినామంటే ఒక ఈక్వేషన్ రాసి లాస్ట్ నేను ఒక సొల్యూషన్ చెప్పాను మా ఎగ్జామ్కి వచ్చినాను. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ చూపించాను. సో మీరు సేమ్ ఆ టెక్నిక్ వాడి నెక్స్ట్ నేను ఏ అప్లికేషన్ వాడానో ఆ లాస్ట్ వీడియోలో ఆ ప్రాబ్లమ్కి, సో సేమ్ అప్లికేషన్ మీరు వాడి దీనికి చేస్తే మీకు గ్రేట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఈక్వేషన్స్ రాసి దీన్ని డెరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి ఇది మీకు హోంవర్క్ లాగా ఇస్తాను. నేను ఒకటి చేస్తాను, ఒక ఆప్షన్ చేస్తాను, అండ్ ఇంకో ఆప్షన్ ఎలా వచ్చిందో మీరే చెప్పారు. ఓకేనా? అండ్ దెన్ దీనికి సొల్యూషన్ నెక్స్ట్ ఆప్షన్ ఎలా వచ్చిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ డిస్క్ ఆఫ్ రేడియస్ r is confined to roll without slipping at A and B. సో దెన్ ఓకే, క్వశ్చన్ ఏంటంటే దెన్ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మల్టిపుల్ చాయిస్ అంటే మనకి మోర్ ప్లస్ 4 ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు, అండ్ 4th ఆప్షన్ కరెక్ట్ అవ్వదు కానీ 1 ప్లస్ 3 ఆప్షన్స్ అని కరెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు, లేదా 2 ఆప్షన్స్ అని కరెక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి లెట్స్ చెక్. ఐ జస్ట్ డూ ఓన్లీ వన్. ఓకేనా? నాకు ఏది వస్తే అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఎలా వచ్చినా మీరు చెప్పాలి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఓకేనా? రైట్, సో ఇంకో దాన్ని ఎలిమినేట్ చేస్తాను మీకోసం. సో దాని తర్వాత మీకు ఈ కోడ్ ఈజీగా వచ్చేస్తుంది. సో దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ నాకు పెట్టాలి కామెంట్లో. ఓకే, రైట్. సో this is the question. Okay, so now this is going with V, and this is the blank is going with V, and this other blank is going with 3D, and this is going with center of mass velocity V0. So you can already derive చేద్దాం. So what we can write equation for that friends? So we can write for this V0 is equals to 3 omega plus r omega. V0 is equals to 3 omega plus r omega. సో యాక్చువల్లీ మీకు ఏం చెప్పాను, పైన ఆర్ ఉంటుంది అంటున్నా, కానీ ఇక్కడ సేమ్ 2 వర్డ్స్ ఉంది కాబట్టి మనం పైన ఈక్వేషన్ కింద రాస్తాం, ఇంకోటి ఆపోజిట్ ఉంది కానీ ఆ ఈక్వేషన్ మనం నెగిటివ్లో రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ దానికి ఏమైంది, V minus r omega is equal to V0. ఓకేనా? V minus r omega, this one r omega like this. Okay, so V minus r omega is equals to V0. So now what we can write, so now take this as equation number 1 and equation number 2. Right, so substitute this equation in this. What happens? So if you do like that, right, V0 plus r omega. Yes. So now if you do like that, 3v plus r omega is equals to v minus r omega. Okay. So now further solving we will get. So actually ikkada emayindante na telisi paina correct anukunta friends. 1 second. So I think this is the not one. Okay, this is also my first attempt. Okay, let's see the question carefully. So v0 is equals to 3 omega 3v plus r omega ante. So like this, it is 3v correct only, but this is back side. Okay, so r omega greater than omega, r omega minus 3v not. Okay, okay, so r omega minus 3v. Okay, so ante correct. So now here r omega minus
3v. Okay, so now further solving, what will get, friends? So we'll get 2r omega is equals to 4v. 2 1s are 2 2s are. Omega is equals to 2v by r. Okay, so okay, finally we got addition for first attempt, but small mistake we did. So here it is 3v, here also r omega, because the ball is slipping towards, because velocity are different points, so both are not same. Okay, right. So now we got v is equals to omega is equals to 2v by r, so we got option A correct answer, right? అంటే ఇంకో ఆప్షన్ సి నెగ్లెక్ట్ అయిపోయింది, అంటే ఇంకా ఆప్షన్ ఏముంది, ఒక ఆప్షన్ వచ్చింది, ఇంకో ఆప్షన్ ఏంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అంతే, లీనియర్ వెలాసిటీ v ఈక్వల్స్ టు v నాట్ ఈక్వల్స్ టు b. అదేందో మీరు నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ చదివారు కదా, సో సేమ్ అప్లికేషన్ వాడి మీరు v నాట్ ఇంటూ v అనేది మీరు కామన్స్లో నాకు టైప్ చేసేది ఫ్రెండ్స్. ఓకేనా, అంతే, దట్ ఈస్ ద వన్. సో ఏ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? సో ఓకే గైస్, ఇప్పుడు ఇది జస్ట్ ఈజీ వన్, దీనికి మనం డెరివేషన్ అవసరం లేదు, అవసరం లేదు. మనం యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఒకవేళ అప్రోచ్ అనే అనుకో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దీనికి మీరు లాజిక్గా ఆలోచిస్తే అయిపోయింది, మనం పేపర్ పెన్ పెట్టాల్సిన అవసరం లేదు పేపర్ పైన. సో నథింగ్ టు సాల్వ్, జస్ట్ ఇప్పుడు నా వితౌట్ సీయింగ్ ఓన్లీ నా ఇప్పుడు మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేస్తారు అంతే. ఓకే, సో నా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వన్ ఆరిజిన్ O అనేది, సో విచ్ ఈస్ గోయింగ్ విత్ వెలాసిటీ VCM is equals to r omega. So another one is going with v minus VC is equals to minus r omega. Okay, this is VC is equals to minus r omega. So next another one is going with velocity VCM, other VCM, same all the directions, ఇవన్నీ అన్ని ఇటే ఉన్నాయి. ఓకేనా, ఆల్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్స్. సో ఈ టూ ఫిగర్స్, ఇది ప్యూర్ రోలింగ్, ఇది ఇంప్యూర్ రోలింగ్ మోషనా, మీరు ఇది కనుక్కోవాలి. సేమ్ దీని కూడా సెకండ్ దాని కూడా ఇది ప్యూర్ రోలింగ్ మోషన్, ఇంప్యూర్ రోలింగ్ మోషన్ కనుక్కోవాలి. ఓకేనా, ఓకే గైస్, కమ్ ఆన్ లెట్స్ సాల్వ్. ఓకే, ఓకే, సో మీరు నాకన్నా ముందే సాల్వ్ చేసేసి కామన్ టైప్ చేస్తే బెస్ట్. ఓకే, రైట్. సో నా ఇప్పుడు మనకి ఏం తెలుసు, VC ఈక్వల్స్ టు r omega కరెక్ట్. సో ఇది యాక్ట్ అయినప్పుడు ఇంకోటి VC r minus r omega యాక్ట్ అవుతుంది మనకు తెలుసు. నార్మల్ వెలాసిటీ v, అంతే అయిపోయింది. ఈజ్ దిస్ నేను మీకు చెప్పిన కండిషన్స్తో సహా ఫస్ట్ వీడియోలో, అంటే లైక్ ప్యూర్ రోలింగ్ మోషన్ ఫస్ట్ వీడియోలో చెప్పేసిన. సో దిస్ ఈజ్ ప్యూర్ రోలింగ్. సో మీరు ముందు పార్ట్ బాగా చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్, అదే మన ప్యూర్ రోలింగ్కి ఫస్ట్ పార్ట్ అది. సో మీరు అది కానీ చూడకపోతే ఇవన్నీ ఏం అర్థం కావు. ఓకే, సో దాంతోపాటు ఇది కొంచెం లైట్గా ట్రిక్కీగా ఉంటుంది, ట్విస్ట్ చేస్తారు క్వశ్చన్స్ని. మనకి ఏంటంటే ఒక ఆన్సర్ వస్తే ఇంకో ఆన్సర్ లాగా వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ ఈజ్ ప్యూర్ రోలింగ్ మోషన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇఫ్ వెలాసిటీస్ ఆల్ ఆర్ యాక్టింగ్ టువర్డ్స్, ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉంది కదా, వెలాసిటీస్ అన్ని రైట్ సైడ్ ఉన్నాయి. అది ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా, రైట్ సైడ్ అన్ని వెలాసిటీస్ రైట్ సైడ్ ఉన్నా లెఫ్ట్ సైడ్ ఉన్నా, దట్ ఈస్ నాట్ ప్యూర్ రోలింగ్ మోషన్, దట్ ఈస్ ఇంప్యూర్ రోలింగ్ మోషన్. ఓకే, కామన్ థింక్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది ఒకటి V వెళ్తుంది, ఇంకోటి V వెళ్తుంది, అన్ని V వెళ్తుంది. సో టోటల్ వెలాసిటీ VCM ఏమైంది ఫ్రెండ్స్, V నెట్. సో ఇది సేమ్ డైరెక్షన్, ఇది అన్నీ ఒకే అంటే గుంజుతుంది కాబట్టి ఎక్కువ మనకి ఇంపాక్ట్ చూపించేది సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ VCM మీద ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి. సో కాబట్టి 0 అవుతుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో దట్స్ వై V ఈజ్ నాట్ ఈక్వల్స్ టు r omega. ఒకవేళ రేడియస్ r అనుకో, ఇది ఒమేగాతో రొటేట్ ఉంది అనుకో, ఆల్ సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఆర్ కాన్సంట్రేటెడ్ టువర్డ్స్ సేమ్ డైరెక్షన్, దట్స్ వై వీ క్యాన్ do it. So that's why V is not equal to r omega. So VC is equals to r omega, VC is equals to minus r omega. If it's going with V, this is pure rolling motion and this is impure rolling motion. So first one is pure rolling motion and second one is impure rolling motion. That is the. So okay guys, this is today's video, and next video let's discuss about inclined plane. So in part 8 we'll discuss about inclined plane, and part 9 we'll discuss miscellaneous problems, and finally part 10, that is the వన్ షాట్. ఓకే, వన్ షాట్లో మొత్తం ఇంకా ఏం చేస్తానంటే వీళ్ళ బోర్డు మీద చేసేది కాదు. సో కంప్యూటర్లో నార్మల్గా ఒక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో అలా సంథింగ్ ఒక మీకు ప్రెజెంటేషన్స్ కనిపెట్టి దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, దాంట్లోనే ఇప్పుడు ఏమేమి కవర్ చేసినామో అన్ని టాపిక్స్ కవర్ చేసేస్తే మీకు ఒకసారి ఈజీగా చెప్పేస్తే అర్థమైపోద్ది ఫ్రెండ్స్. దానికి మన రొటేషనల్ మెకానిక్స్ లెక్చర్ ఎండ్ అయిపోతుంది. సో దట్స్ వై ప్లీజ్ సీ ఆల్ ద లెక్చర్ పార్ట్స్ విచ్ ఐఎమ్ సేయింగ్. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం టాపిక్ అనేది కూడా ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఫస్ట్లోనే చెప్పాల్సింది, నేను మర్చిపోయాను. సో ఏం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ మీకు ఇంక్లైన్ ప్లేన్ చెప్పే ముందు ఆ టాపిక్ ముందు చెప్పేస్తాను. అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో, అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్ కుమార్, అండ్ సైనింగ్ ఆఫ్. మీట్ యూ ఇన్ పార్ట్ 8. బాయ్.